ఇదిగో అమ్ములు ఫొటోస్. చేస్తున్నారంటుంది. వెళ్ళాం కదా, పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. Done. Done.
ఓకే, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ find the equation of the circle అని అన్నాడు. ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంట విత్ సెంటర్ 2, 3 అండ్ టచింగ్ దిస్ లైన్. సో సొల్యూషన్ రాయండి దీనికి. సొల్యూషన్ గివెన్ సెంటర్ ఈ సెంటర్ C ని ఎలా తీసుకోవాలంటే మీరు ఇక్కడ H, K గా తీసుకోవాలి. H, K దట్ ఈజ్ ఈక్వల్ టు 2, 3. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. ఈ ప్రాబ్లంలో మనం యూజ్ చేసేటటువంటి ఫార్ములా ఏంటంటే x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇక్కడ జనరల్ గా మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. సెంటర్ ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి. ఏమని ఇచ్చాడు సెంటర్? చూడండి ఇక్కడ 2, 3. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే కేవలం రేడియస్ కావాలి. సో ఇంకా ఒక టాంజెంట్ అని ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. దాన్ని ఏమని చెబుతున్నాడంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ 3x minus 4y plus 1 is equal to 0. దీన్ని టాంజెంట్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ అండ్ ఒక టాంజెంట్ ఉన్నాయి దీని దగ్గర. టాంజెంట్ ఇలా ఉన్నాయి లైన్స్. ఈ సర్కిల్ సెంటర్ ఇవ్వడం జరిగింది మనకి. ఎంత ఇచ్చారు సెంటర్ ఎంత ఇచ్చారంటే H, K 2, 3 ఇచ్చారు. C 2, 3. దీన్ని ఏమనుకోవాలి మనం? H, K అనుకోవాలి. సో ఇక్కడి నుంచి ఈ లైన్ కి గీసినటువంటి ఈ డిస్టెన్సే, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సే మనకి రేడియస్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే D క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సిన్స్ ఇట్ ఈజ్ ఎ టాంజెంట్, since the line is a tangent, R is equal to D. టాంజెంట్ ఒక సర్కిల్ ఒక లైన్ ఇచ్చినప్పుడు టాంజెంట్ అన్నాడంటే దాన్ని ఎలా తీసుకోవాలి మనం? R equal to D అని తీసుకోవాలి. ఇక్కడ D అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from center C 2, 3 to 3x minus 4y plus 1 is equal to 0. సో R is equal to, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ లైన్ ఈక్వేషన్ లో ఈ పాయింట్ రాయాలి. అంటే 3 into 2 minus 4 into 3 plus 1 under modulus divided by root of a square b square. A square b square అంటే 3 square minus 4 square. 3 2s are 6 minus 12 plus 1 under modulus divided by root of 9 plus 16. 9 plus 16 అంటే ఎంత? 5. 6 plus 1 7. 7 minus 12 అంటే minus 5 divided by root 25. root 25 అన్నా కూడా 5.
మోడ్లెస్ -5 అంటే ఎంత వస్తుంది? +5 వస్తుంది. సో రేడియస్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా రాయండి. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే x - h హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 1 స్క్వేర్. దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి కంపల్సరీ. x స్క్వేర్ - 4x + 4 ప్లస్ y స్క్వేర్ - 6y + 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. దీన్ని ఆర్డర్లో రాసుకోవాలి. ఆర్డర్లో అంటే ఎలాగా? ఫస్ట్ x స్క్వేర్, తర్వాత y స్క్వేర్, తర్వాత x టర్మ్, y టర్మ్. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ వచ్చేది ఏదైనా ఉంటే కాన్స్టెంట్ ఒకటే. సో ఇక్కడ 9 + 4 13 అమ్మా. 13 - 1 12. సో దిస్ ఈస్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఇదే మోడల్. క్వశ్చన్ నెంబర్ 5 ఇక క్వశ్చన్ నెంబర్ 4తో ఎండ్ అయిపోయింది. రోమన్ 3 స్టార్ట్ అయింది. LAQs లో ఫస్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ 3, -4 అండ్ టచింగ్ y యాక్సిస్. ఈ క్వశ్చన్ చేద్దాము. Find the equation of the circle center 3, -4 and touching y-axis. One second. Find the equation of the circle with center 2, 3 and touching y-axis. దీన్ని కాపీ చేసుకుందాం. ఈ క్వశ్చన్ ని సింప్లిఫై చేద్దాం. Roman 2 లో 5.
అండ్ నెక్స్ట్ రాయండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ find the equation of circle passing through passing through 3 comma minus 4 and touches y-axis and touches y-axis. Three comma minus 4. 3 comma minus 4. That's correct. సో దీని సొల్యూషన్ చూడండి ఎలా చేయాలో. సొల్యూషన్ గివెన్ పాయింట్ అని రాయండి. గివెన్ పాయింట్ ఎంత ఇచ్చారు? 3 కామా మైనస్ 4. ఇప్పుడు ఈ పాయింట్ గుండా మనకి సర్కిల్ పాస్ అవుతుందంట అండ్ టచెస్ ది y-axis. y-axis అంటున్నాడు కాబట్టి మనం స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకుందాం. ఎట్లా? స్ట్రైట్ గా ఎట్లా తీసుకుందాం. ఇది y-axis. ఓకే, తర్వాత దీన్ని ఒక సర్కిల్ టచ్ చేయాలి కాబట్టి ఎట్లా ఎట్లా తీసుకోండి. టచ్ చేయాలి కాబట్టి ఇలా తీసుకో. ఓకే, y-axis ని టచ్ చేస్తున్నట్టు గీసాం. ఇక్కడ దీని సెంటర్ దేని గుండా పాస్ అవుతుంది అన్నాడు? 3 కామా మైనస్ 4 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఈ పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంది, 3 కామా మైనస్ 4. ఇప్పుడు దీని సెంటర్ తెలియదు కాబట్టి లెట్ ఇట్ సే h కామా k. పాసెస్ త్రూ నా y-axis అన్నాడా? పాసెస్ త్రూ y-axis. y-axis ఈక్వేషన్ x is equal to 0. y-axis ఒకసారి చెక్ చేద్దాం. పాసింగ్ త్రూ కాదు ఇది, మేబీ అది సెంటర్ అయి ఉంటుంది. సెంటర్ ఈక్వేషన్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. సెంటరే చూడండి, సెంటర్ 3 కామా మైనస్ 4. సెంటర్ 3 కామా మైనస్ 4. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే గివెన్ సెంటర్ అని తీసుకోండి. గివెన్ సెంటర్, ఈ గివెన్ సెంటర్ సిహెచ్ కామాకే ఇది 3 కామా మైనస్ 4. 3 కామా మైనస్ 4 సర్కిల్ తీసుకుందాం. ఓకే, తీసేసేద్దాం. సెంటర్ దగ్గర 3 కామా మైనస్ 4 రాయండి.
పాయింట్ లేదు. అక్కడ పాయింట్ ఏం లేదులే. ఈ సెంటర్ దగ్గరే ఏం చేస్తారంటే హెచ్ కామా కే అని రాయండి. 3, -4. ఈ పాసింగ్ త్రూ అనేది తీసేసి సెంటర్ 3, -4. గివెన్ పాయింట్ ఇది తీసుకోండి, సి అని తీసుకోండి. దీని పేరు హెచ్ కామా కే అని రాయండి. హెచ్ కామా కే. ఇప్పుడు దీన్ని టచ్ చేస్తుంది కాబట్టి ఇది రేడియస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. క్లియర్లీ ఈ లెంత్ ఎంత అవుద్ది? ఇప్పుడు ఇక్కడ మీకు ఈ లెంత్ ఎంత అవుద్ది? ఇదేమో ఆరిజిన్ దగ్గర నుంచి డిస్టెన్స్ 3 అవుతుంది, అంతేనా? క్లియర్లీ radius r is equal to mod g. Mod g అంటే mod 3 is equal to 3. Therefore equation of circle x minus h whole square plus y minus k whole square is equal to r square. అంటే x minus 3 whole square plus y minus of minus plus 4, అంతేనా? whole square is equal to r square అంటే 3 square. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాను. x square plus 9 minus 6x plus y square plus 16 plus 8y, okay, is equal to 9. Both sides 9 cancel. Order లో రాద్దాం. x square plus y square minus 6x plus 8y 6x plus 8y కాన్స్టెంట్ ఎంత మిగిలిందమ్మా? 16 మిగిలిందా? is equal to 0. ఇది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ 2 సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఈ రోజుకి. ఓకే, నేను స్టాప్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.